ఆ పంపించేసిన తర్వాత వాళ్ళు అలా ఒక ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వారు బస చేశారు. ఆ బస చేసిన ప్రాంతంలో జంజం అనే ఒక నీటి బుగ్గ వెలిసింది. నీటి బుగ్గ వెలిసి వీరి దాహాన్ని తీర్చటానికి పిల్లవాడు చనిపోతాడేమో అని హాగరు మొరపెట్టుకున్నప్పుడు ఆ హాగరు మొరను విని దేవుడు వారికి జంజం అన్నటువంటి నీటి బుగ్గను ఇచ్చాడు. ఈ రోజుకు కూడా ఆ జంజం అన్నటువంటి నీటి బుగ్గలో నుండి నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు, ఉచితంగా ఇస్తూ ఉంటారు, రోగాలు పోతాయని చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అది పక్కన పెట్టండి. అయినప్పటికీ అలా నీటి బుగ్గ వెలిసిన ఆ ఎడారి ప్రాంతంలో ఆ నీటి కారణంగా చుట్టుపక్కల చెట్లు మొలవటం కారణంగా పక్షులు ఆ గ్రీనరీ వైపు, అంటే ఆ పచ్చదనం వైపు ఆకర్షింపబడి పక్షులు రావటం, పక్షులు ప్రయాణించడం చూసి అక్కడ ఉన్నటువంటి ఒకానొక అరబీ భాష మాట్లాడేటటువంటి తెగ వాళ్ళు వెతుక్కుంటూ వీళ్ళను జుర్హుం అని పిలుస్తారు. జుర్హుం అనేటటువంటి అరబీ తెగ వాళ్ళు ఆ ప్రాంతం వైపు వచ్చినట్లు ఆ ప్రాంతంలో హాగరును అడిగి, అమ్మా మేము ఇక్కడ బస చేయొచ్చా అని అడిగితే హాగర్ గారు సరే పర్వాలేదు నువ్వు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా కాదు. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. ముస్లిం సహోదరులు ఏ పుస్తకాలైతే చూపించి దీని ప్రకారంగా మేము ఇస్మాయేలు సంతానము అని చెబుతారో ఆ పుస్తకాల నుంచి మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పినట్లుగా ఇవి సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం మరియు మిగిలిన పుస్తకాలు ఏవైతే మెన్షన్ చేశానో వాటిల్లో ఈ కథనం కనిపిస్తుంది మీకు. అవి ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే మొహమ్మద్ గారు, అంటే యేసు క్రీస్తు తరువాత 600 సంవత్సరాలకు వచ్చినటువంటి మొహమ్మద్ గారి తరువాత 200 సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు కాబట్టి వారిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ జుర్హుం అనే తెగకు సంబంధించిన వారు ఇస్మాయేలును దగ్గరికి తీసి ఆయనకు అరబీ భాష నేర్పించారు. ఇప్పుడు నాకు మీరేం చెప్పాలి అని అంటే, అరబీ భాష ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీయులు, జుర్హుం అనే అరబ్బీయులు ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీయులకు తండ్రి ఎలా అవుతాడు ఇస్మాయేలు అన్నది మీరు నాకు సమాధానం చెప్పాలి. అరబీ భాష మాట్లాడే ఒక జాతి ఆల్రెడీ ఉన్నప్పుడు అరబీయులకు తండ్రి ఇస్మాయేలు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఇంతవరకు నాకైతే సమాధానం రాలేదు. నేను చేసినటువంటి నా చర్చల్లో ఇస్లామీ పండితులు దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు.